హామీలు సార్ మరి ఖాళీ చేయబడి ఇస్తలేదు సార్. విలువ ఎంత ఉంటుంది? 4 కోట్లు అని చెప్పింది, 4-5 కోట్లు పెట్టాలి సార్. అలా ముందు ఏం చెప్పలేదు నిన్న ఏం చెప్పలేదు సార్ నాకు అసలు. ఏమన్నా ఆల్రెడీ పోయి అడిగిన ఆఫీస్లో పోయి అడిగితే నీళ్ళు లేదు చెప్పింది నాకు ఆల్రెడీ. అయినా ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కొట్టించారు సార్. ఆయన అంటున్నారు ఒక 2 గంటల టైం అసలు అడిగిస్తే ఇస్తలేదు సార్. అసలు ఒక గంట టైం ఇస్తలేదు సార్. ఆయన అసలు ఒక గంట టైం అడిగితే ఇస్తలేదు సార్. ఆయన నిన్న సాయంత్రం మీకు ఏం నోటీస్ ఇవ్వలేదు? ఏం లేదు సార్. అసలు వీళ్ళు అసలు ఏం నోటీస్ ఏం లేదు సార్. దానికి కొద్దిగా అపాయించారు ప్లీజ్ సార్. అది వాళ్ళు ఉద్వేగానికి గురవుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. గోదాంలో ఉన్నటువంటి సామాన్ తీసుకునేటువంటి టైమే అండి. ప్లీజ్ మేము తీసేసుకుంటాం సార్. నాకు కనీసం ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. నిన్నటిదాకా కూడా నాది లేదు 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 అని అనుకుంటూ వచ్చారు సార్. ఈరోజు అకస్మాత్తుగా వచ్చి కరెంట్ కట్ చేశారు. మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్. అది కూడా మంచి ఫుడ్ ఇద్దామని. బ్రాండ్ యూటెన్సిల్స్ లో ఇంతవరకు హైదరాబాద్ లో ఇవ్వాలి లేదు సార్. కల్తీ ఫుడ్ పెడుతున్నారు. నేను స్వదుద్దేశంతో నేను చిన్న ఏజ్ లో 18 సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి నాకు ఒక్క రూపాయి కూడా వచ్చే డే అండ్ నైట్ కష్టపడిన డబ్బులు, నాకు ఒక్క రూపాయి నా అవినీతిగా సంపాదించిన డబ్బులు కాదు. నేను 6 years అగ్రిమెంట్ తీసుకొని కట్టాను. నేను 3 months